ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడబోతున్నాయి. పులివెందులలో లతారెడ్డి గెలుపు సాధించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఇప్పటి వరకైతే లతారెడ్డి గెలుపొందారు. మరి ఒంటిమిట్టలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? గంగోత్రి, ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే పులివెందుల అలాగే ఒంటిమిట్ట సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఏదైతే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 5,794 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం జరిగింది. ప్రత్యర్థిగా నిలబడినటువంటి వైసీపీ అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో హేమంత్ కుమార్ రెడ్డికి డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి కంచుకోట ఏదైతే ఉందో పులివెందులకు సంబంధించినటువంటి ఆ జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ ఈ రోజు కైవసం చేసుకోవడంతో అటు టీడీపీ శ్రేణులలో ఆనందోత్సాహాలు అనేటువంటి వెలువరిస్తారని చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తం కూడా ఈ జెడ్పీటీసీ పైన ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఈ రోజు టీడీపీ అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ జెండా పాతినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగిలిన అటుపక్క చూసినట్లయితే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటి ప్రస్తుతానికి ఫస్ట్ రౌండ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఫస్ట్ రౌండ్ కు సంబంధించి దాదాపు 3,000 పైచిలుకు ఓట్లతో మెజారిటీతో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కృష్ణారెడ్డి లీడింగ్ లో ఉన్నాడని మనకు వచ్చినటువంటి ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారము. అదే ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి 2 జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలను 2 కూడా ఆ టీడీపీ తమ ఖాతాలో వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటి నుంచి అలాగే ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి ఒకటే జెడ్పీటీసీకి సంబంధించి ఒక రౌండే కాబట్టి ఆ ఒక రౌండ్ మొదటి రౌండ్ లోనే దాని జెడ్పీటీసీకి సంబంధించి రిజల్ట్ అనేటువంటిది ఫలితం అనేటువంటిది బయటికి రావడంతో ఇప్పటికే అందుకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఆ రిజల్ట్ వచ్చినటువంటి ఆనందంలో ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడానికి ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒంటిమిట్ట కూడా మరో 2 గంటల్లో పూర్తి వివరాలు అనేటువంటి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రౌండ్ లో కూడా టీడీపీ అభ్యర్థి కూడా ముందంజలో ఉన్నాడనేటువంటిది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారము. అయితే మొదటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, పులివెందులకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే టీడీపీకి మన ఒంటిమిట్టకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి ఆ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది కూడా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగలేదనేటువంటిది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఓట్లు ఎన్నికల్లో జరుపుతున్నాం అనేటువంటిది ఆ టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి 2 ఉప ఎన్నికలకు సంబంధించి 2 చోట్ల కూడా టీడీపీ 2 జెడ్పీటీసీ స్థానాలను కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.